బీఆర్ఎస్. జాఫర్ గారు ఉన్నారు. జాఫర్ గారు, మీ ప్రచారం ఎలా జరుగుతుందండి ఇక్కడ? నా 38 వార్డ్ ప్రచారంలో చాలా మంచిగా జరుగుతుంది. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ ఉప్పర్ బజార్, జలాల్బాగ్లో నడుస్తుంది. మంచి రెస్పాన్స్ ఉంది. నేను నా సొంత మేనిఫెస్టో కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందరికీ డోర్ టు డోర్ పంచడం జరిగింది. ఆ మేనిఫెస్టో కూడా చాలా మందికి నచ్చింది. ఎందుకంటే నేను కూడా 2014 నుంచి గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మా వార్డులో మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాకు 3.5 lakhs లీటర్స్ వాటర్ ట్యాంక్ హరీష్ రావు గారు, చింతా ప్రభాకర్ గారి సహకారంతో మా వార్డులో ఇవ్వడం జరిగింది. అందులో నేను కూడా చాలా వర్క్ చేశాను. అది అందరికీ మా వార్డులో కూడా తెలుసు. దాంతోపాటు ఇంకా కొన్ని వర్క్స్ మా వార్డులో పెండింగ్ ఉన్నాయి. అందులోనే భాగంగా ఒక అంగన్వాడీ స్కూల్ కానీ, మరి ఒక కమ్యూనిటీ సెంటర్ కానీ, ఒక జిమ్ రూమ్ కానీ, మళ్ళీ మినీ హజ్ హౌస్ వర్క్ పెండింగ్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిన వర్క్ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ వర్క్ అట్లనే ఉంది. మళ్ళీ దాంతోపాటు ఒక దీందార్ ఖాన్ ఫంక్షన్ హాల్ అని ఉంది. దానికి కూడా చాలా రిపేరింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే జలాల్బాగ్లో ఒక బస్తీ దవాఖానా కూడా అవసరం ఉంది అక్కడ ఆ సైడ్లో. మళ్ళీ కొన్ని సీసీ రోడ్స్, కొన్ని సీసీ డ్రైన్స్ కానీ, మళ్ళీ కొన్ని బీటీ రోడ్స్ కూడా వర్క్ పెండింగ్లో ఉంది. అది కూడా నేను కంప్లీట్ చేయిస్తానని. మళ్ళీ కొన్ని ఇప్పుడు మీ సేవా పనులు ఏమైనా కానీ ఆన్లైన్ వర్క్స్ అన్నీ ఫ్రీలో నేనే చేస్తా అని మా వార్డులో అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే కొంత పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం పెట్టలేకపోతున్నారు. అయితే దాని గురించి ఆ సమస్య నాకు తెలుసు. ఎందుకంటే నేను గ్రౌండ్లో వర్క్ చేస్తా కాబట్టి నేనే అది మొత్తం ఎక్స్పెన్సెస్ నేనే చూసుకుంటా అని మా వార్డులో అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొకటి ఏముందంటే ఇప్పుడు సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ పార్టీ. చింతా ప్రభాకర్ గారు చాలా అభివృద్ధి చేసి ఉన్నారు సంగారెడ్డిలో. అదే మళ్ళా కేసీఆర్ గారికి మళ్ళా ప్రజలు ఆయనకే యాద్ చేస్తున్నారు. మళ్ళీ సీఎం కూడా కేసీఆర్ గారే కావాలి. సంగారెడ్డి మున్సిపల్లో కూడా బీఆర్ఎస్ జెండా ఎగరాలి అని అందరూ ఆశిస్తున్నారు. అందులో మా వార్డులో కూడా అందరూ పెద్దలు కానీ, మహిళలు కానీ, మళ్ళా యూత్ పీపుల్స్ అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చాలా పట్టిగా వాళ్ళు చేయడం జరుగుతుంది. నాతో పాటు క్యాన్వాసింగ్లో అందరు తిరుగుతున్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మేము ఎట్లయినా 38 వార్డులో బీఆర్ఎస్ పార్టీ చాలా మంచి మెజార్టీతో గెలవబోతుందని మాకు పూర్తి సమాచారం ఉంది. కొన్ని సర్వే వర్గాలు కానీ మా పార్టీ తరఫున కూడా సర్వే చేయించారు. నిన్న మీటింగ్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నేను మా 38 వార్డ్ ప్రజలు ఎవరైతే ఈ మీడియా తరఫున వింటున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వరి మాటల్లో రావద్దు, ఎవ్వరికి లొంగొద్దు. అభివృద్ధి కోసం అభివృద్ధి చేసే తెలంగాణలో ఏకైక తెలంగాణ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీయే. దానికే మన ఓటు వేసి మన అభివృద్ధి బాటలో నడవాలి అని మీ అందరితో ఆశిస్తున్నాను. ఇక్కడ కాంగ్రెస్ అభివృద్ధి చేయాలంటే మాకే ఓటు వేయాలి, బీఆర్ఎస్ కు ఎంఐఎంకి ఓటు వేయొద్దని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎంతవరకు అయినాయి కాలేవు అనేది ప్రజలకి ఇప్పుడు ఇది సోషల్ మీడియా జమానా నడుస్తుంది కాబట్టి అందరికీ తెలుసు ఏమవుతుంది, ఏం కాలే, ఎన్ని హామీలు వాళ్ళు ఇచ్చినారు, ఎన్ని హామీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, చాలా మందికి తెలుసు. ఇంకా ఏమంటే కాంగ్రెస్ మీద ఇప్పుడు కొంచెం విశ్వాసం కోల్పోతున్నారు. కాంగ్రెస్ లో ఇంకా వ్యతిరేకత ప్రజల్లో చాలా ఎక్కువైపోయింది. ప్రజలు ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మాకు అభివృద్ధి చేయగలుగుతుంది అని వాళ్ళు బీఆర్ఎస్ వైపునే చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని అందరు నాకు చెప్తా ఉన్నారు క్యాన్వాసింగ్ లో కూడా. ఇక్కడ మీకు ఎంఐఎం గట్టి పోటీ ఇస్తుందని అనుకుంటున్నారు. మీకు ఎంఐఎం పోటీ ఇస్తుందా? ఎంఐఎం పార్టీ ఏమంటే ఎంఐఎం పార్టీ పోటీ అయితే అంతా లేదు పోటీ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది, ఇక్కడ మళ్ళా కాంగ్రెస్ కూడా ఉంది, ఎంఐఎం ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఈ మూడు పార్టీల్లో నడుస్తుంది. కాకపోతే ప్రజలు మాత్రం కేసీఆర్ గారి స్కీమ్స్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు పెట్టిందే ఒక్క స్కీమ్ కూడా కాలేదు. మళ్ళా కాంగ్రెస్ చెప్పింది హామీ అయితే అది వదిలిపెట్టడమే, అది ఎవరు ఆశిస్తలేరు. కానీ కేసీఆర్ గారు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఇచ్చినారో ఆ పథకాలే సరిగా మాకు అందుతలేవు అని అందరు చెప్తా ఉన్నారు. దానికోసమే ప్రజల్లో కాంగ్రెస్ పై చాలా వ్యతిరేకత ఉంది. అందుకోసం ప్రజలందరూ కేసీఆర్ గారి, చింతా ప్రభాకర్ గారి, హరీష్ అన్న వైపే చూసి బీఆర్ఎస్ కోసం ఓటేసి దాన్ని అభివృద్ధి కావాలని అందరు అనుకుంటున్నారు. పోటీ అయితే సరే, పోటీ ఎలక్షన్ అన్నప్పుడు అన్ని పార్టీలు ఉంటాయి, కానీ
బీఆర్ఎస్ పార్టీ 38 వార్డులో జెండా ఎగరవేయడం ఖాయం ఉంది. అన్ని సర్వేస్ లో కానీ అన్నిట్లో కానీ మళ్ళీ మా ప్రజల్లో కూడా లేడీస్ కూడా చాలా మంది మాకు వితంతు పెన్షన్స్ కానీ మళ్ళీ మాకు లోన్స్ కూడా అందడం లేదు, మళ్ళీ మాకు పొట్టు మిషన్స్ ఇచ్చేది అది కూడా మాకు వస్తలేవు అని చాలా మంది మాకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనులు చేస్తా అని వాళ్ళకి అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే సంగారెడ్డి మున్సిపల్లో బీఆర్ఎస్ వస్తేనే మనకు అన్ని వార్డులలో అభివృద్ధి అవుతుంది, చాలా మంచిగా మనం వాటికి అభివృద్ధి చేసుకోగలుగుతామని నా యొక్క విశ్వాసం. ఎంతమంది ఓటర్స్ ఉన్నారు మీ వార్డులో? మా వార్డులో 2258 ఓటర్స్ ఉన్నారు. అందులో కొన్ని డెత్ ఓటర్స్ ఉన్నారు, అందులో కొన్ని షిఫ్టెడ్ ఓటర్స్ కూడా ఉన్నారు. అయితే షిఫ్టెడ్ ఓటర్స్ కి మేము చాలా మట్టుకు మేము రీచ్ అయ్యగలిగాం. షిఫ్టెడ్ ఓటర్స్ కి కూడా వాళ్ళకు కూడా బీఆర్ఎస్ అభివృద్ధి ఏంది తెలుసు కాబట్టి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మేము అందులో పార్టిసిపేట్ చేస్తాం ఓట్లో అని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఓటర్స్ ఇక్కడ నుంచి డెత్ అయ్యి ఉన్నారు కానీ కాకపోతే వాళ్ళ ఓట్స్ ఇంకా ఓటర్ లిస్ట్ నుంచి పోలేవు. నేను ఆల్రెడీ డెత్ ఓటర్స్ కోసం కంప్లైంట్ కూడా ఇచ్చినుండే కానీ అది కాలేదు. నేను తర్వాత అది చేయిస్తాది. ఎంత మెజార్టీతో గెలుస్తారని మీరు ఆశిస్తున్నారు? నేను ఒక 300 మెజార్టీ పైననే గెలుస్తా అని నేను చాలా విశ్వాసంతో ఉన్నాను. నేను అదే విశ్వాసంతో క్యాంపెయినింగ్ కూడా నడుస్తుంది. మళ్ళా నాకు ఎవరైతే ఓటర్స్ నాకు ఓటేస్తారో అంతే బాధ్యతగా నేను కూడా వాళ్ళ పని చేయిస్తానని నేను వాళ్ళకి కూడా హామీ మళ్ళా విశ్వాసం ఇస్తా ఉన్నాను. ఓకే, మరి ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు ఫండ్స్ కోసం వచ్చేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళేమో మేము వాళ్ళకు ఇవ్వము అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? మరి ప్రభుత్వం అనేది మారుస్తూ ఉంటది, ప్రభుత్వం అనేది వస్తూ ఉంటది, కానీ గెలిచిన వ్యక్తికి నేను ఫండ్ ఇయ్యా అని ఎవ్వరు అట్లా చెప్పడం సమంజసం కాదు. ఎందుకంటే పార్టీ అపోజిషన్ ఉన్నా రూలింగ్ ఉన్నా ఫండ్స్ అయితే మా వార్డ్ నుంచి మా వార్డ్ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళ ట్యాక్స్ కట్టినప్పుడు వాళ్ళకి అభివృద్ధి కాకపోతే ఎట్లా అనేది నాకు చాలా బాగా తెలుసు. నేను ప్రభుత్వంతో కొట్లాడి ఫండ్స్ తీసుకొస్తా, బరాబర్ అభివృద్ధి చేస్తా. ఎందుకంటే ఎమ్మెల్యే కూడా ప్రజెంట్ ఇక్కడ చింతా ప్రభాకర్ గారు ఉన్నారు, మళ్ళా మాకు హరీష్ అన్న గారి అండదండ కూడా ఉంది. మళ్ళీ ఎట్లయినా మున్సిపాల్లో బీఆర్ఎస్ జెండా కూడా మేము ఎగరవేయడం ఖాయం. దానికోసమే అంతా ధీమాగా ఉండి మేము అభివృద్ధి ఎట్లయినా చేయగలుగుతామని మాకు చాలా విశ్వాసం ఉంది. కేటీఆర్ గారు ఈ ఎలక్షన్స్ గురించి మీకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? కేటీఆర్ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు ఏమంటే చాలా మంచిగా కష్టపడాలి, చాలా మంచిగా కష్టపడి మనం గెలవాలి. గెలిచిన తర్వాత కూడా మనం ఎప్పుడైతే మనం ఎలా అయితే ఓటర్స్ దగ్గర మనం పోయి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నామో అట్లానే మళ్ళీ ఓటర్స్ దగ్గర పోయి మీరు సమస్యలు కూడా విని దానికి ఏం పరిష్కారం ఉంది, ఎట్లా చేయించాలి ఏమిది అనేది కేటీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. నేను కూడా నా మేనిఫెస్టోలో పెట్టి ఉన్నాను. డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను వార్డులో విజిట్ చేస్తా. రోడ్స్ ఉడవడం కానీ మళ్ళీ డ్రైన్స్ సాఫ్ చేస్తున్నారా చేస్తా లేరా, చెత్త కుప్పలు ఉన్నాయా లేవా ఏంది, మళ్ళా నైట్ టైంలో స్ట్రీట్ లైట్స్ అన్ని వస్తున్నాయా వస్తలేవా అనేది అంతా నేను వచ్చి తిరిగి చూస్తా అని వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాను. ఓకే.